హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ టైంలో చాలా మంది వెహికల్ యూజర్స్ ఒక్కటే కోరుకుంటారు, ఇంకాస్త మైలేజ్ ఎక్కువిస్తే బాగును మన వెహికల్స్ అని. అలాంటి వాళ్ళ కోసమే సికింద్రాబాద్కు చెందిన డేవిడ్ ఒక కొత్త ఇన్వెన్షన్ చేశారు. 5 రకాల అడ్వాంటేజెస్తో ఉన్నటువంటి 5M మైలేజ్ బూస్టర్ అని ఒక బూస్టర్ ఆయన ఇన్వెంట్ చేశారు. ఆ బూస్టర్కి సంబంధించి పూర్తి వివరాలను డేవిడ్ గారిని అడిగే తెలుసుకుందాం. నమస్తే డేవిడ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఎస్, ఎప్పుడు కొత్త కొత్త ఇన్వెన్షన్స్తో మీరు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే కరోనా టైంలో కూడా మేము ఒక ఇన్వెన్షన్ని చూసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ టైంలో చాలా మంది కోరుకునేది ఒకటే, మన వెహికల్ ఇంకాస్త మైలేజ్ ఇస్తే బాగును, ఇంకొంచెం పొల్యూషన్కి ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటే బాగును అని భావిస్తూ ఉంటారు. అండ్ 5 అడ్వాంటేజెస్తో మీరు ఒక మైలేజ్ బూస్టర్ని ఇన్వెంట్ చేశారు. అసలు ఏంటి, దానికి సంబంధించి పూర్తి వివరాలు మా వ్యూవర్స్కి చెప్పండి. 5M మైలేజ్ బూస్ట్ అనేది నేను తయారు చేసిన ఇన్వెన్షన్. ఇది ఒక లాప్రోస్కోపిక్ ప్రాసెస్. ఇంజిన్ ఓపెన్ చేయకుండా పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, సిఎన్జి వెహికల్స్లో మైలేజ్, పికప్, స్మూత్నెస్, టార్క్ అండ్ థ్రస్ట్ పెంచవచ్చు అండ్ పొల్యూషన్ తగ్గించవచ్చు. అంటే వాతావరణంలో కాలుష్యం ఇంజిన్లోంచి పొగ్గొట్టంలోంచి వచ్చేది తగ్గించవచ్చు. దాదాపు 60% తగ్గుతుంది పొల్యూషన్. అవునండి. అయితే ఈ కామన్ మ్యాన్కి తెలియనిది ఏంటో నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక 100 యూనిట్ల ఇంధనం ట్యాంకులో వేస్తే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఎల్పిజి కానీ, సిఎన్జి కానీ మీకు బయటికి వచ్చేది 12.6 యూనిట్లే. దాంట్లోనే మనం అంతా బతుకుతున్నాం. ఎంటైర్ హ్యూమన్ సివిలైజేషన్ 100 యూనిట్ల ఎనర్జీ వేసి ఆటోమొబైల్లో, అంటే కార్లో కానీ, బైక్లో కానీ, ట్రక్లో కానీ 100 యూనిట్లు వేస్తే 12.6 యూనిట్లు బయటకు వస్తుంది వీల్స్కి, పయ్యాలకి ముందుకు వెళ్ళడానికి. సో ఈ లాసెస్ ఏవైతే ఉన్నాయో చాలా గొప్ప. అది అందులో నేను అడ్రస్ చేసేది రెసిప్రోకల్ ఫ్రిక్షన్ అనేది ఒకటి ఉంది, పంపింగ్ లాసెస్ అనేది ఇంకోటి ఉంది. సో ఇవి రెండు నేను అడ్రస్ చేస్తున్నాను. చేసి ఇంజన్లో రాపిడి తగ్గించి ఆ 5 పారామీటర్స్ ఇంతకుముందు చెప్పింది నేను ఇవ్వగలుగుతున్నాను. అంటే ఇవన్నీ ఎలా, మీకు ఎప్పుడు వచ్చింది థాట్ ఇలా చేయాలని, ఎందుకు వచ్చింది అసలు? నేను ఒక ఇన్నోవేటర్ నండి. నా కృషిలో, నా ప్రయాణంలో ఈ ప్లాస్మా అండ్ అల్ట్రాసానిక్ సిస్టమ్ అనేది ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి తీసుకెళ్ళడానికి నేను పూనుకొని ఉన్నాను అప్పట్లో. ఓకే. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి అంటే పెద్ద ఎత్తున వెళ్ళాలని, కానీ అవ్వలేదు అది. అక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ అండ్ రిస్క్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇండస్ట్రియల్ మెల్టింగ్ అప్లికేషన్స్, అంటే స్టీమ్ బాయిలర్స్కి కానీ, మెటల్ మెల్టింగ్ ఫర్నేసెస్ కానీ, గ్లాస్ మెల్టింగ్ ఫర్నేసెస్కి కానీ, దానికి ఇంధనం సేవ్ చేయడానికి నేను ఈ ప్లాస్మా సిస్టమ్ తయారు చేశాను. అప్పట్లో ఏమైందంటే ఆ హెవీ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి ఇది నా సిస్టమ్ తగిలియడానికి చాలా రెగ్యులేషన్ ఉండింది. అక్కడి నుంచి నెక్స్ట్ ఏం చేయొచ్చు అని నేను అన్వేషించి, ఆలోచించి ఆటోమొబైల్ రంగంలోకి దిగాను. నేను దిగి దాదాపు ఇప్పటికీ 8,500 వెహికల్స్ నేను బూస్ట్ చేశాను. అయితే దీంట్లో యాక్చువల్స్కి వస్తే 2 వీలర్స్ అయితే, అంటే కామన్ మ్యాన్ 2 వీలర్స్ అయితే 10 కిలోమీటర్లు 1 లీటర్కి పెంచవచ్చు మైలేజ్. 10 కిలోమీటర్స్ పర్ లీటర్ పెంచవచ్చు. కార్స్కి అయితే, అంటే సిడాన్ కార్స్, హ్యాచ్ బ్యాక్ కార్స్ అయితే 4 కిలోమీటర్స్ పర్ లీటర్ పెంచవచ్చు. ఎస్యూవీస్ అయితే 2 కిలోమీటర్స్ పర్ లీటర్ పెంచవచ్చు. ట్రక్స్, బస్సెస్ అయితే 1/2 కిలోమీటర్ లీటర్కి పెంచవచ్చు. 1 కిలోమీటర్ వస్తుంది, కానీ నేను 1/2 కిలోమీటర్ అని చెప్తాను. అయితే ఇప్పుడు ఇన్వెంట్ చేసిన ఈ బూస్టర్ విషయానికి వస్తే 5 అడ్వాంటేజెస్ అని చెప్తూ ఉన్నారు. అది పర్టికులర్గా ఏ వెహికల్స్ చెప్తారా, వేటికి బూస్టర్ ఉపయోగపడుతుంది? ఇది బ్రాండ్ న్యూట్రల్ టెక్నాలజీ అండి. మారుతి సుజుకి రావచ్చు, హోండా రావచ్చు, హుండాయ్ రావచ్చు, ఫోర్డ్ వెహికల్స్ రావచ్చు, 2 వీలర్స్, 4 వీలర్స్ అన్నీ రావచ్చు. అయితే 2 వీలర్స్కి సపరేట్ మెషిన్ ఉంది, 4 వీలర్స్కి సపరేట్ మెషిన్ ఉంది, 6 వీలర్స్ అంటే ట్రక్స్, బస్సెస్కి సపరేట్ మెషిన్ ఉంది నా దగ్గర. అది పెట్టి నేను బూస్ట్ చేస్తుంటాను. అయితే ఈ మెషిన్స్ ఏవైతే అంటున్నానో నేను స్వయంగా కట్టాను. స్వయంగా కట్టిన మెషిన్స్. ఓకే ఓకే. అవునండి. మీరైనా స్వయంగా చేసిన వాళ్ళు. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తున్నారు కదా, ఒక వెహికల్కి ఎంత టైం పడుతుంది బూస్టర్? ఈ వెహికల్ ఇది హోండా సిటీ వెహికల్ అండి. ఇది 45 మినిట్స్లో అయిపోతుంది. 45 మినిట్స్ పడుతుంది. సో దీనికి సంబంధించి సెపరేట్గా ఉంటుందా, అంటే ఎక్కడి నుంచి ఇదంతా సప్లై అవుతుంది? ఈ వైర్, మీరు చూస్తున్న ఈ నాజిల్ ప్లాస్మా అండ్ అల్ట్రాసానిక్ సిస్టమ్ మషిన్కి కనెక్ట్ అయింది. అది నా వర్క్షాప్లో ఉంది, మీకు చూపెడతాను కొంతసేపట్లో.
అయితే ఈ నాజిల్ ఏదైతే ఎయిర్ ఇంటేక్లోకి వెళ్తుందో దీని ద్వారా అంటే మనం మన శ్వాసకి ఎట్లయితే ముక్కు ద్వారా ఆక్సిజన్ పంపిస్తామో ఆ విధంగా వెహికల్కి ఈ ఎయిర్ ఇంటేక్ అనేది ఉంటుంది. దాంట్లో నేను ఈ ప్లాస్మా అండ్ అల్ట్రాసానిక్ వేవ్స్ ఇంజిన్లోకి పంపించి నేను చేసే కోర్ ప్రాసెస్ ఏంటంటే అల్ట్రాసానిక్ వేవ్స్ యూజ్ చేసి కార్బన్ మాలిక్యూల్స్ లోపల గట్టి రాతిలాంటి కార్బన్ మాలిక్యూల్స్ పేరుకుపోయి ఉన్నాయి, వాటిని టికిల్ చేస్తాను, అంటే యాజిటేట్ చేస్తాను. చేసిన తర్వాత ప్లాస్మా యూజ్ చేసి ఆ కార్బన్ మాలిక్యూల్స్ని ఇన్సినరేట్ చేస్తాను. ఈ టికిలింగ్ అండ్ ఇన్సినరేషన్ ప్రాసెస్లో హై ప్రెషర్ ఉంటుంది ఇంజిన్ సిలిండర్లో, హై టెంపరేచర్ కూడా ఉంటుంది. ప్లాస్మా వెళ్ళేసరికి అది డైమండ్ లైక్ కార్బన్ కిందకి కన్వర్ట్ అవుతుంది. సో అక్కడ ఆ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాసెస్లో ఇంజిన్ ఆన్లో ఉంటుంది. ఆన్లో ఉన్నప్పుడు ఈ పిస్టన్కి సిలిండర్కి మధ్యలో ఉన్న కార్బన్, హెడ్కి ఇంజిన్ హెడ్ వాల్వ్స్ మధ్యలో ఉన్న కార్బన్ డైమండ్ కిందికి మారిపోయి ఒక నానో థిక్నెస్ లేయర్ కిందికి మారి ఇంజిన్లో ఇంప్రిగ్నేట్ అయిపోతుంది. సో గుడ్డి గుర్తుగా చెప్పాలంటే కామన్ మ్యాన్ నాలెడ్జ్కి ఒక సన్న ఉల్లిపొర లాంటిది తయారవుతుంది పిస్టన్ సిలిండర్ మధ్యలో. తయారై అది ఎంత హార్డ్గా ఉంటుంది అంటే డైమండ్ హార్డ్నెస్ ఉంటుంది దానికి. సో ఇట్ ఈస్ బియాండ్ మెటల్స్. సో బండికి ఒక కొత్త జన్మ అనమాట. నేను చేసేసరికి పికప్ పెరుగుతుంది, మైలేజ్ పెరుగుతుంది. ఇంపాసిబుల్ ఇవి మెకానికల్ ఫీల్డ్లో, మెకానిక్ టర్మ్స్లో పికప్ పెరిగితే మైలేజ్ పెరగదు, మైలేజ్ పెరిగితే పికప్ పెరగదు. కానీ మన దాంట్లో పికప్, మైలేజ్, స్మూత్నెస్, టార్క్, థ్రస్ట్ 4 విషయాలు పెరుగుతున్నాయి. ఇంకోటి 5వది వాతావరణంలో కాలుష్యం తగ్గిపోతుంది. థర్మల్ ఎఫిషియన్సీ రేజ్ అవుతుంది ఇంజిన్ది. థర్మల్ ఎఫిషియన్సీ రేజ్ అయితే పొల్యూషన్ తగ్గిపోతుంది. ఇదండి దీని. సో ఇప్పుడైతే ఈ వెహికల్ సంబంధించి 45 మినిట్స్ అయితే పడుతుంది. అవునండి. సో అంటే ప్రతి దానికి డిఫరెన్స్ ఉంటుందా? అంటే ఈ హోండా సిటీ అయితే 45 మినిట్స్, హోండా అకార్డ్ అయితే 60 మినిట్స్. ఓకే. ఎక్కువ ఏ వెహికల్ కి పడుతుంది ఎక్కువ టైం అంటే ఇన్నోవా 2.8 క్రిస్టా ఉంది, ఫోర్డ్ ఎండవర్ ఉంది, టొయోటా ఫార్చ్యూనర్ ఉంది. ఇవి 75 మినిట్స్, 90 మినిట్స్ ప్రాసెస్. అయితే ఇప్పుడు దీనికి ఈ టైం నేను ఒకసారి కంపేర్ చేసి చెప్తాను. ఒకవేళ మీరు మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి బండి దీన్ని మైలేజ్ చేయండి లేదా పికప్ చేయండి అని అంటే రోజులు తీసుకున్నా అవ్వదు అక్కడ. ఓకే. బట్ మీరు ఒక 1.5 అవర్ టు అంటే 30 మినిట్స్ టు 1.5 అవర్లో అంతా అయిపోతుంది. కస్టమర్ ఇక్కడ అబ్సెంట్ ఉండడు. కస్టమర్ ఇక్కడ ఉంచి వాళ్ళ ముందు చేసి పంపించేస్తుంది. ఓకే. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే డౌన్ టైం లేదు ఇందులో, డౌన్ టైం లేదు. దీనికి పవర్ కన్జంప్షన్ అబౌట్ 1.5 కిలోవాట్ ఉంటుంది. అంటే 1.5 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పర్ అవర్. ఓకే. సో అది కంటిన్యూగా రన్ అవుతుందా? ఇది అంటే వెహికల్ ప్రాసెస్ చేసేటప్పుడు నా మెషిన్ కంటిన్యూగా రన్ అవుతుంది. ఆ మెషిన్ కంటిన్యూగా రన్ అవుతుంది. సో ఆ మెషిన్ కూడా ఒకసారి చూద్దాము. అవునండి. అక్కడికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. అండ్ అలాగే బైక్ కి కూడా మేము చాలా మంది కస్టమర్స్ వచ్చారు మీ దగ్గరికి, చూసున్నాము బూస్టర్ కోసం, బైక్ బూస్టర్. దాని గురించి కూడా మాట్లాడుతాం సార్. ఒకసారి మాకు మెషిన్ చూపిస్తారా? చూపిస్తాను. ఇప్పటి వరకు ఒక కార్ మనం చూసాము, దానికి మైలేజ్ బూస్ట్ అనేది ఏ విధంగా బూస్టప్ చేస్తుంది ఒక కార్ని అని. ఆ మెషిన్ కూడా మనం చూడాలనుకున్నాం కదా, అదే ఈ మెషిన్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, ఎంత పవర్ కన్సంప్షన్ ఉంటుంది, ఇవన్నీ డేవిడ్ గారిని అడుగుదాం. డేవిడ్ గారు, ఇదే కదా కార్ కి సంబంధించి ఉన్న మెషిన్? అండ్ బైక్ కి వీటికి సెపరేట్ అని అన్నారు మీరు ఇందాక. సెపరేట్ మెషిన్ అండి. ఇది ఎలా వర్క్ చేస్తుందండి? చాలా పెద్దగా ఉంది మెషిన్ అయితే. ఈ మెషిన్ మీరు ఈ ట్యాంక్ ఏదైతే చూస్తున్నారో దీంట్లో క్యాటలిస్ట్ ఉంది. ఇది ఒక ప్రొప్రైటరీ క్యాటలిస్ట్. ఈ క్యాటలిస్ట్ ఈ ప్లాస్మా రియాక్టర్లోకి ఫ్లో అవుతుంది. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు, అంటే మెషిన్లో 90% ప్లాస్మా రియాక్టరే ఉంది. సో ఇందులోంచి ఇందులోకి ఫ్లో అవుతుంది. అక్కడి నుంచి ప్లాస్మా, గ్యాషియస్ ప్లాస్మా అనేది బయటకు వస్తుంది. ఈ సర్క్యూట్స్ ద్వారా, అంటే ఈ గ్యాస్ సర్క్యూట్స్ ద్వారా బయటకు వచ్చి ఈ హోస్ పైపు ఇందాక మీకు చూపెట్టినట్టు ఇది అక్కడికి వెళ్తుంది, కార్కి కనెక్ట్ చేస్తారు. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇంజిన్ డ్యామేజ్ అవ్వదు. నెంబర్ 1.
నెంబర్ 2, ఇంజిన్ ఓపెన్ చేయడం అవసరం లేదు. ఎయిర్ ఫ్యూయల్ రేషియో ట్యూనింగ్ ట్వీకింగ్ లేదు. ఇంజిన్ రీమ్యాప్ లేదు. అంటే సాఫ్ట్వేర్ సంగతులు ఇవన్నీ. ఎందుకంటే ప్రతి కార్లో ఒక సిపియు, ఒక ఈసీఎం ఉంది, విచ్ ఈజ్ ఎ సిపియు. సో దాన్ని మనం ఏం టచ్ చేయట్లేదు. కారు ఒరిజినాలిటీ ఏమి దెబ్బ తీయకుండా, ఏమి నెగటివ్గా ఎఫెక్ట్ చేయకుండా మనం చేస్తున్నాం. లాప్రోస్కోపిక్ ప్రాసెస్ అని అంటారు. అయితే ఈ ప్లాస్మా రియాక్టర్ ఇక్కడ ఉంది. దీని వెనకాల అల్ట్రాసానిక్ ట్రాన్స్డ్యూసర్స్ ఉన్నాయి. సో అల్ట్రాసానిక్ వేవ్స్ అనేది వాటికి ఒక మీడియం కావాలి ట్రావెల్ కావడానికి, గాలిలో వెళ్ళిపోవాలి. సో ఈ ప్లాస్మా ఏదైతే ఫ్లో అవుతుందో గ్యాషియస్ ప్లాస్మా, దానిపైన రైడ్ అవుతుంది. ఇది రైడ్ అయ్యి అల్ట్రాసానిక్ వేవ్ ప్లాస్మా రెండు ఇంజిన్లోకి త్రూ ద ఎయిర్ ఇంటేక్ వెళ్తుందండి. అది. అండ్ ఇప్పుడు ఈ మెషిన్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది టైమర్ ప్రోగ్రామబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బండి వచ్చింది, 800cc వెహికల్ వచ్చింది, 30 minutesలో ప్రాసెస్ అయిపోతుంది. సో 30 minutes నేను ప్రోగ్రామ్ సెట్ చేస్తాను. ఓకే, అక్కడ సెట్ చేసేస్తే ఇంకా అదే చూస్తుంది, అదే చూసుకుంటుంది. మనం చేసేది ఏం లేదు, చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ టైంకి అది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ సపోజ్ కొంచెం పెద్ద వెహికల్ వచ్చింది 45 minutes, ఇంకా పెద్ద వెహికల్ వచ్చింది 60 minutes, ఇంకా పెద్దది వచ్చింది 75 minutes, ఇంకా పెద్దది వచ్చింది 90 minutes, 120 minutes, డిపెండింగ్ ఆన్ ద ఇంజిన్ సీసీ అనమాట. ఆ విధంగా నేను ప్రోగ్రామ్ చేసి పెట్టేస్తాను. ఎస్, అంటే ఫస్ట్ మీరు ఇది 5M ఇంజిన్ బూస్టర్గా ఇన్వెంట్ చేశారు, తర్వాత దాన్ని మైలేజ్ బూస్టర్గా మార్చారు. అవునండి, అంటే బిగినింగ్లో ఇన్నోవేషన్, బ్రాండ్ ఎవల్యూషన్ చెప్తున్నాను. బిగినింగ్లో నేను 5M ఇంజిన్ బూస్ట్ అని దీన్ని పేరు పెట్టాను. స్వయంగా పెట్టి 5 పారామీటర్స్ ఇస్తే కామన్ మ్యాన్కి అర్థం కాలేదు. ఇంజన్ బూస్ట్ అంటాడు ఈ మనిషి, ఏంటి అసలు వాట్ ఈజ్ ఇంజన్ బూస్ట్ అనేది అందరికీ తెలియదు. ప్రో ఆటోమొబైల్ రైడర్స్కి తెలుసు ఇంజన్ బూస్ట్ అంటే, వాళ్ళకి అర్థమవుతుంది. పర్ఫార్మెన్స్ బూస్టింగ్ అనేది తెలుస్తుంది వాళ్ళకి, కామన్ మ్యాన్కి తెలియదు. సో అప్పుడు ఒకసారి నేను ఒక ప్రెజెంటేషన్ ఇస్తుంటే అక్కడ నాకు అవగాహన వచ్చిందనమాట. ఓకే, ఇంజన్ బూస్ట్ అంటే కామన్ మ్యాన్కి అర్థం అవ్వట్లేదు, మైలేజ్ బూస్ట్ అని చెప్తే అందరూ చేయలేపారు. తొందరగా రీచ్ అయింది కూడా, మేబీ ఇప్పుడు సక్సెస్ అవ్వడానికి అలా మార్చడం కూడా ఒక రీజన్ అంటారు. అవునండి, ఇదే పవర్ బూస్టర్. దీనికి ఇంకేమైనా బూస్టర్ కావాలా? ఎలా అసలు దీనికి ఏముంటుంది? దీనికి ఇప్పుడు క్యాటలిస్ట్ ఉంది, అందులో ఎలక్ట్రిసిటీ లోపలికి వెళ్తుంది, అంటే కరెంట్ లోపలికి వెళ్ళి ఈ క్యాటలిస్ట్తో కలిసి నా ప్రొప్రైటరీ ప్రాసెస్ ద్వారా ప్లాస్మా జనరేట్ అవుతుంది. ఓకే, దానివల్ల ఇది రన్ అవ్వటం కావచ్చు. ఇదంతా రన్ అవుతుంది. పవర్ కన్సప్షన్ ఎంత ఉంటుంది దీంట్లో? ఒక 2 kilowatt అంటే 2 units per hour. ఓకే, అండ్ అంటే ఏ వెహికల్స్కి ఎక్కువగా యూజ్ చేస్తారు? ఓన్లీ 4 wheelers? ఇది నార్మల్గా హ్యాచ్ బ్యాక్ కార్స్, సెడాన్ కార్స్, ఎస్యూబీ కార్స్ వాటికి యూజ్ చేయొచ్చు. ఇందులో నేను పారామీటర్స్ చేంజ్ చేస్తే ట్రక్స్కి, బస్సెస్కి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఆ ఆలోచన ఉందా? నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తున్నారా? ఇది చేయొచ్చండి, దీన్నే చేయొచ్చా? చేశారా ఇప్పటివరకు ఏమైనా బస్సెస్ కానీ పెద్ద పెద్ద ట్రక్స్ బస్సెస్ చేశానండి చిన్న చిత్తగా. అంటే ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం ఉంది నాకు, బట్ ఐ కెన్ డూ ఇట్. బట్ ఇవన్నీ చిన్న ఇన్వెన్షన్స్ కాదు, ఒక రకంగా చెప్పాలంటే చాలా మందికి యూజ్ఫుల్ అయినవి, వెయిట్ చేస్తున్న వాళ్ళందరి కోసం వచ్చిన ఇన్వెన్షన్ ఇది. అలాంటి మీకు ఏదైనా పెద్ద పెద్ద కంపెనీస్ ఏమైనా ఆఫర్ చేశాయా? ఆఫర్ వచ్చిందా అసలు మీ కాల్స్ కానీ? ఇది అంతవరకు వెళ్ళలేదండి. ఇది అంటే హైదరాబాద్ అనేది ఒక అబ్స్క్యూర్ లొకేషన్, మనం ఇండస్ట్రియల్లీ బ్యాక్వర్డ్ ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పూణే అనుకోండి, ఇండస్ట్రియల్లీ అడ్వాన్స్డ్, అంటే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అది. తమిళనాడులో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉంది. అలాగే నార్త్ ఇండియాలో ఢిల్లీ దగ్గర మానేసర్, అక్కడంతా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అది. అక్కడుంటే ఇది వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుంది, కానీ ఇక్కడ మనం ఈ లొకేషన్లో ఉన్నాం కాబట్టి ఇది కామన్ మ్యాన్కి మాత్రమే తెలుస్తుంది. బట్ అలాంటి ఆఫర్ వస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే ఇలాంటి అంటే కంపెనీస్, ఓఈఎమ్స్ అప్రోచ్ అవుతే నేను ఐ కెన్ కన్సిడర్ గివింగ్ దెమ్ ఫ్రాంచైజీ ఇవ్వచ్చు. అవునండి, సో ఆలోచన అయితే ఉంది. సో పర్టికులర్గా ఇదైతే కార్స్కి సంబంధించిన మెషిన్. ఇప్పటివరకు ఎన్ని కార్స్కి సార్ ఇలా బూస్ట్ ఇచ్చారు? దాదాపు 8,500 కార్స్ చేశాను. 1500 కార్స్ ఓవరాల్గా. సో ఆ లిమిటెడ్ టైంలో ఎంత ఛార్జ్ చేస్తారు ఒక కార్కి మన 5M బూస్టర్ ఇచ్చేయాలంటే? 10,000 నుంచి కిందికి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిగ్గెస్ట్ కార్ తీసుకోండి, ఫోర్డ్ ఎండోవర్, టొయోటా ఫార్చునర్, ఇన్నోవా క్రిస్టా 2.8, అది 10,000 కాస్ట్ అవుతుంది.
అవన్నీ 10,000 కేటగిరీ. అక్కడి నుంచి అట్లా కిందికి వస్తే ఇందాక మీరు చూసిన కారు 6,500. కొంచెం పెద్ద కారు దానికంటే ఫర్ ఎగ్జాంపుల్ హోండా అకార్డ్ అనుకోండి, అది 7,500 అవుతుంది. మారుతి సుజుకి, వితారా, బ్రీజా అండ్ ఆ క్లాస్ ఆఫ్ వెహికల్స్ అన్నీ 5,500. ఆ విధంగా అట్లా 4,000 వరకు వస్తుంది. సో 10,000 అప్పర్ లిమిట్, 4,000 లోవర్ లిమిట్. ఇంజిన్ సీసీ పైన డిపెండ్ అవుతుందండి ప్రైసింగ్. ఎన్ని రోజులకి మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ బూస్ట్ ఇవ్వాలి? ఒకసారి చేస్తే 25,000 కిలోమీటర్స్ వరకు రానక్కర్లేదు. 25,000 కిలోమీటర్స్ రన్ అయిన తర్వాత రావాలి. అయితే ఇప్పుడు ఒక చిన్న మాట, 25,000 కిలోమీటర్ ఇప్పుడు కస్టమర్ వచ్చి నాకు 10,000 ఇచ్చినా, 7,500 ఇచ్చినా, 6,000 ఇచ్చినా, ఎంత ఇచ్చినా నాకు వచ్చేది ఏంటి అని అడుగుతాడు కస్టమర్. వాట్ ఈజ్ మై రిటర్న్? నువ్వు కాలుష్యం తగ్గిస్తా అంటున్నావు, ఐ డోంట్ కేర్, నాకెందుకు కాలుష్యం, నాకు మైలేజ్ కావాలి. మైలేజ్ కావాలి. అండ్ పికప్ మీరు స్పెషల్గా చెప్తూ ఉన్నారు, స్మూత్నెస్ ఉంటుంది అంటున్నారు, ట్రస్ట్ అంటున్నారు. అవును, వీటన్నింటి వల్ల లాభం. అయితే ఇందులో రహస్యం ఏంటంటే యాక్చువల్గా థర్మల్ ఎఫిషియన్సీ పెంచి, ఇంజిన్ది కంబషన్ పెంచి, కంప్రెషన్ పెంచి నేను రిజల్ట్ ఇస్తున్నాను. సో నా మెయిన్ టార్గెట్ ఏంటంటే పొల్యూషన్ రెడ్యూస్ చేయడం. ఇంజిన్లోంచి ఎగ్జాస్ట్ పైప్ ద్వారా బయటికి వచ్చే కాలుష్యం తగ్గించి నేను ఈ రిజల్ట్స్ ఇస్తున్నాను. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. ఏది మైలేజ్ పెంచడం కానీ, పికప్ పెంచడం కానీ, స్మూత్నెస్, టార్క్, థ్రస్ట్ ఇవన్నీ పెంచడం కానీ ఇవి సెకండరీ. ఫస్ట్ థింగ్ ఈజ్ టు రైజ్ ద థర్మల్ ఎఫిషియన్సీ అండ్ టు రెడ్యూస్ పొల్యూషన్. ఇవి రెండైతే ఆ మూడు ఆటోమేటిక్గా వస్తాయి. 5M లాస్ట్లో ఉన్నా కానీ మోర్ పొల్యూషన్ కంట్రోల్ ఇస్ ద ఫస్ట్ అంటారు మీరు, అంతే? నా వైపు నుంచి రీసెర్చ్ డెవలప్మెంట్ వైపు నుంచి నాకు ఫస్ట్ పాయింట్ అది, కానీ కామన్ మ్యాన్కి అది లాస్ట్ పాయింట్. ఖచ్చితంగా లాస్ట్ ఆలోచిస్తారు, ఎందుకంటే పికప్ నుంచి మైలేజ్ నుంచి ఆలోచిస్తారు ఎవరైనా సరే. 5M అంటే ఇందులో ఒక M మైలేజ్, తర్వాత పికప్, స్మూత్నెస్, టార్క్ అండ్ థ్రస్ట్, అండ్ ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్. ఈ 5M's అడ్వాంటేజెస్ ఖచ్చితంగా ఇందులో ఉన్నాయని చెప్తున్నారు, అంతే కదా? అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, నార్మల్గా చూసుకుంటే పికప్ పెరిగితే మైలేజ్ పెరగదు, మైలేజ్ పెరిగితే పికప్ పెరగదు. ఈ రెండు కలిసిపోవు. అంటే మెకానికల్ ఫీల్డ్లో కానీ కలిసి ప్రయాణం చేయవు. మెకానిక్స్ ఫీల్డ్లో కానీ సర్వీస్ సెంటర్స్లో కానీ బండిలో శక్తి లేదు అసలు. అక్కడికి వెళ్ళి మీరు ఆన్సర్ అడిగితే నాకు మైలేజ్ కావాలి అని అంటే స్టాండర్డ్గా వాళ్ళు చెప్తారు ఇది 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 చేసుకోవాలని. అవన్నీ చెప్పకుండా నేను సింపుల్గా వెహికల్ని ప్రీ క్వాలిఫై చేసి నా ప్రాసెస్లో వేసి లాప్రోస్కోపిక్ బూస్టింగ్ చేసి దానికి కొత్త జీవం ఇస్తున్నాను, కొత్త శక్తి ఇస్తున్నాను. అంటే ఇంకా సర్వీసింగ్ చేయడం ఇవన్నీ ఇంకా కామన్ అయినా, అవన్నీ వెహికల్ ప్రాసెస్ అదంతా వేరు? అదంతా కామనే. అవన్నీ ఆ సర్వీస్, నార్మల్ ఆయిల్ చేంజ్, రెగ్యులర్ మెయింటెనెన్స్ సర్వీస్ అదంతా కామనే అండి. అవేమి డిస్టర్బ్ అవ్వవు. ఆ ఖర్చుని మీరు తగ్గిస్తున్నారు. ఎన్ని కిలోమీటర్స్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది? కార్కి, సెడాన్ కార్స్కి 4 kilometers per liter, ఎస్యూవి కార్స్కి 2 kilometers per liter ఇంప్రూవ్మెంట్, అండ్ ట్రక్స్కి, బస్సెస్కి 0.5 kilometers per liter. ఇది నేను ఇచ్చేది. సో ఇందులో థ్రిల్ వస్తుందండి అసలు. యాక్చువల్గా బండి చేసిన తర్వాత ఆ ఓనర్ నడిపించినప్పుడు ముఖం పైన చిరునవ్వు వస్తుంది. అసలు ఇది నా బండేనా, అసలు నా బండేనా ఇది అన్న అవగాహన ఆయనకు వస్తుంది. పూర్తిగా మారిపోతుంది అనమాట వెహికల్ అనేది ఒకసారి మీ చేతుల్లో పడిన తర్వాత. చాలా బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవాలి. ఇప్పుడున్న ఇన్వెన్షన్స్లో ప్రత్యేకించి ఉపయోగపడుతుంది అన్నిటికన్నా కూడా. అందరూ ఏంటంటే దానివల్ల ఎంత యూసేజ్ ఉంది మనకనే ఆలోచిస్తారు కాబట్టి ఒక కస్టమర్ అనేవాళ్ళు. సో కంప్లీట్గా చాలా యూసేజ్ ఉంది దీనివల్ల అని చెప్తూ ఉన్నారు. సో ఆ ప్రాసెసింగ్ అనేది ఏదైతే ఉందో చాలా బెస్ట్ పార్ట్ దీనికి సంబంధించి. చాలా చక్కటి ఇన్వెన్షన్ అండి. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్. మేము కూడా కోరుకుంటాం మంచి ఆఫర్స్ రావాలి మీకు, ఇంకొస్త మరికన్ని ఇన్వెన్షన్స్ మీ నుంచి రావాలని. ఎందుకంటే ఇందాక నేను ఫస్ట్లోనే అన్నట్టు ఈ వెహికల్స్ వీటన్నిటికీ పునరుజ్జీవం మళ్ళీ వస్తుంది, చక్కగా మళ్ళీ తయారై వెళ్తున్నాయి. మీరు మనిషికే జీవం వచ్చేలాగా మంచి ఆక్సిజన్, ఇంకొక 5M బూస్ట్ అని కూడా మీరు తయారు చేశారు. దానివల్ల కూడా బెనిఫిట్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మరిన్ని ఇన్వెన్షన్స్ మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డేవిడ్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి, వందనాలు. సో చూసారు కదా, సుమారుగా 8,500 4-wheelers అలాంటి కార్స్కి, పెద్ద పెద్ద ట్రక్స్కి, వీటన్నిటికీ కూడా ఈ 5M ఇంజన్ బూస్ట్ అని ఏదైతే ముందు ఇన్వెంట్ చేశారో, తర్వాత దాన్ని మైలేజ్ బూస్ట్ అని పేరు పెట్టి అందరికీ అర్థమయ్యేలాగా ఇన్వెన్షన్ తీసుకొచ్చారు. సో ఎక్కువ మందికి రీచ్ అయింది. ముఖ్యంగా ఈయన చెప్పేటువంటి ఆ 5 అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో, పికప్, మైలేజ్, స్మూత్నెస్ కావచ్చు, టార్క్ అండ్ థ్రస్ట్, అండ్ తర్వాత
పొల్యూషన్ కంట్రోల్, ప్రతి ఒక్క వెహికల్ యూజర్కి ఇవన్నిటి మీద అవగాహన ఉంటుంది. సో వాటన్నిటి కలిపి బెస్ట్ యూసేజ్గా అందరికీ ఉపయోగకరంగా ఉండే ఈ 5M మైలేజ్ బూస్టర్ని చాలామంది ఇప్పటివరకు యూజ్ చేశారు. మీరు కూడా యూజ్ చేయండి. హ్యాపీగా మన వెహికల్ లాంగ్ లైఫ్ని మనం చూడొచ్చు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.